me. You better watch out if your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. And he gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score, never getting bored. Loves the blood and gold, always wanting more. Feeding from the source, they don't really understand until they feel the force of blood in. If you start shit, you be heartless in the darkness. Torn apart quick. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ లేటెస్ట్గా మన వైజాగ్లో వచ్చేటప్పటికి అల్ట్రా వైలెట్ షోరూమ్ అయితే మనకి రీసెంట్గా 2 months బ్యాక్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ రీసెంట్గా మనకి ఈవీ వెహికల్స్లో చూసుకుంటే కూడా చాలా మంచి బజ్ ఉన్న వెహికల్ వచ్చేటప్పటికి F77 అండ్ కంప్లీట్ వెహికల్ చూసుకుంటే ఒక స్పోర్టివ్ డిజైన్లో వస్తుంది. కంప్లీట్ ఒక ఫ్యూచరిస్టిక్ వెహికల్ అనమాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజైన్ వేస్గా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు అయితే Mark II అన్నది కూడా బెస్ట్ ఈవీ వెహికల్ ఒక డిజైన్లో అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్ ఓవరాల్గా 360 degrees చూసుకున్నా కూడా మీకు వీడియో అయితే మీకు ప్లే చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి కంప్లీట్గా 360 degrees వ్యూ చూస్తే చాలా న్యూ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి సినారియోలో వెహికల్స్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అన్ని ఈవీ వెహికల్స్లో చూసుకున్నా కూడా కంపేర్ చేసుకున్నా కూడా మీకు కంప్లీట్ ఒక స్పోర్టివ్ డిజైన్లో అయితే తీసుకురావడం జరిగింది మనకి అల్ట్రా F77 మనకి వచ్చేటప్పటికి కూడా. అండ్ కంప్లీట్ డిజైన్ చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ మీకు టోటల్గా ఫైబర్ బాడీని అయితే తీసుకొచ్చారు వెహికల్లో చూసుకుంటే. అండ్ మీకు సీటింగ్ వేస్ చూసుకున్నా కూడా మనకి 800 mm సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ డ్యూయల్ సీటింగ్ ఆఫర్ అయితే వస్తుంది. బ్యాంక్ దగ్గర మనకి ఛార్జింగ్ చూసుకున్నా కూడా మీకు అల్యూమినియం క్యాబ్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మంచి ఫినిషింగ్లో అయితే తీసుకొచ్చారు. మీకు ఇక్కడైతే మీన్స్ TFT డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కంప్లీట్ ఆప్షన్స్ అనేది కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ రైడ్ డీటెయిల్స్ కూడా చూద్దాం అనమాట. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి అల్ట్రా వైలెట్ షోరూమ్ వచ్చేటప్పటికి కూడా మనకి 3 Town పెట్రోల్ బంక్ డౌన్లో అయితే మనకు ఉన్నదనమాట. కంప్లీట్ లొకేషన్ అండ్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి షోరూమ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట మనకి F77 Mark IIలో వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఏమైనా మీకు న్యూ వెహికల్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా అలాగే ఏమైనా మన వీడియోస్లో మిస్టేక్ ఉన్నా కూడా మీరు ఏమైనా కామెంట్స్ చేస్తే మేము కరెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఎప్పటికప్పుడు మన ఫుల్ అప్డేట్స్ అయితే మనకి ఛానల్ అయితే వస్తుంది. బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకెందుకు కలుస్తాం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫ్రెండ్స్ మనం కంప్లీట్గా డిజైన్ ఓరియంటెడ్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా మనకి ఫైబర్ బాడీతో వస్తుంది వెహికల్ వచ్చేటప్పుడు కూడా. అండ్ ఒక ఓవరాల్ మనం చూసుకున్నా కూడా ఒక బెటర్ డిజైన్తో తీసుకురావడం చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కూడా మనకి ఇక కటింగ్స్ చూసుకున్నా కూడా ఏరోడైనమిక్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. టోటల్గా మనకి బ్యాటరీ అన్నది కూడా మనకి మోటార్ అన్నది లోన్ ఉంటుంది కాబట్టి మనకి ఎయిర్ అనేది పాస్ అవ్వడానికి మనకి ఇక్కడ చూసుకుంటే వింగ్లెట్స్ అయితే మనకి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నది. ఈ దీంట్లోంచి మనకి ఎయిర్ అనేది పాస్ అవుతుంది అనమాట. అలాగే సిట్టింగ్ వేస్గా చూసుకున్నా కూడా మనకి డ్యూయల్ సిట్టింగ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. 800 mm సిట్టింగ్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఇండియన్ గ్రౌండ్స్కి అయితే సరిపోతుంది. 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి అనమాట దీంట్లో వచ్చేటప్పటికి. బోత్ సైడ్స్ కూడా మనకి 17 inch వీల్ని అయితే ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 110/70 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 150/60 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే మనం చూసుకుంటే ఈవీ వెహికల్స్లో వచ్చేటప్పుడు మనకి అన్నది వీల్ రొటేషన్కి అయితే థ్రెడ్ అయితే యూస్ చేస్తారు ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కూడా. దీంట్లో వచ్చేటప్పుడు మనకి చైన్ డ్రైవ్ అనేది యూస్ చేయడం వల్ల మనకి బెటర్ పవర్ అనేది బెటర్ వీల్ రొటేషన్ అనేది కూడా చాలా బెటర్గా ఉంటుంది. అలాగే మీకు చూసుకుంటే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ అలాగే మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కూడా TFT డిస్ప్లే 5 inch కలర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బెటర్ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు అనమాట డిస్ప్లేలో వచ్చేటప్పటికి. అండ్ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా ఇక్కడ మీకు R1 అన్నది కూడా మీకు బ్రేకింగ్ సిస్టమ్ అన్నది కూడా మనం కంట్రోలింగ్ చేసుకోవచ్చు అనమాట, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు టోటల్గా బెటర్ ఫీచర్స్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇండికేషన్స్ చూపిస్తుంది. ABS ఒక ఇండికేషన్ మీకు అలాగే చూపిస్తుంది అనమాట. సైడ్ ఇండికేషన్ అలాగే మనకి ఇక్కడ టెంపరేచర్ యొక్క ఇండికేషన్ అయితే చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కూడా కూల్ చాంబర్ యొక్క లొకేషన్, పవర్ యొక్క ఎఫిషియన్సీ టోటల్గా చూపిస్తుంది. అలాగే మనకి లెఫ్ట్ కంట్రోలింగ్ సిస్టమ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అండ్ మనకి డిస్ప్లేలో అయితే కంట్రోల్ చేయలేం, మాన్యువల్గా అయితే కంట్రోల్ చేయొచ్చు. అలాగే మన రైడింగ్లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. అండ్ హజార్ లైట్ స్విచ్ని అయితే మనకి అప్పర్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ పైన మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఏదైతే హై బీమ్ అండ్ లో బీమ్కి అండ్ టోటల్గా కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్లో కూడా 3 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీకు రైడింగ్లో అనేది చూపిస్తాను. అండ్ 3 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కాంపాక్ట్ తోటి మీకు ఉంటుంది. టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ని అయితే ఇచ్చారు. అండ్ బెటర్ రైడింగ్ మోడ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. నేను దీంట్లో చూసుకుందాం, ఒకసారి ఆపరేట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ టోటల్గా మీకు ఇక్కడ మనకి టోటల్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఏదైతే ట్రావెలింగ్ చేస్తాం నావిగేషన్ కానీ అండ్ బ్లూటూత్ కనెక్ట్ యొక్క మనకి బ్యాటరీ యొక్క పొజిషన్ కానీ
నావిగేషన్ ఇలాగా మనకు టోటల్గా చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే కంట్రోల్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం రైట్ సైడ్ చూసుకుంటే కూడా పవర్ స్విచ్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరు వెళ్తున్నప్పుడు కూడా రైడింగ్ మోడ్స్ని ఆన్ ది వేలో మనం అంటే చాలా వెహికల్స్లో వచ్చేటప్పుడు మనం ఆన్ ది వేలో కంట్రోల్ చేయలేం. మనం రైడింగ్లో రైడ్ చేస్తున్నప్పుడు మనకు రైడ్ మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్గా ఇలా ప్రెస్ చేస్తే మీరు ఒకసారి అందుకే మీకు దీంట్లో వచ్చేటప్పుడు కూడా మీకు విజిబిలిటీ కోసం మనం డ్రైవింగ్లో చూసుకున్నా కూడా మీకు డిస్ప్లే అనేది చాలా విజిబుల్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనం లెవెల్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మీరు డిస్ప్లే అన్నది. అలాగే మనం దీంట్లో వచ్చేటప్పటికి కూడా మార్నింగ్ అండ్ మన డే సెక్షన్లోని నైట్ సెక్షన్లో కూడా ఆటోమేటిక్గా మీకు బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా చూసుకున్నా కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే రైడింగ్ మోడ్స్ కానీ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ బ్రైట్నెస్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి ఏదైతే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే నేను రైడింగ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై. అండ్ మనం సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ 41mm అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం రెండింటిలో కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ కానీ అండ్ బ్యాక్ సైడ్ మోనోసాక్ సస్పెన్షన్ కానీ. అలాగే దీంట్లో వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన ఫ్రంట్ వచ్చేటప్పటికి 320mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 230mm డిస్క్ని అయితే ఇచ్చారనమాట. అండ్ రేర్ కూడా మనకి చూసుకున్నా కూడా బెటర్ మనకి డిస్క్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది డ్యూయల్ ఛానల్ ఇవ్వడం వల్ల. అండ్ లైట్ సెక్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ మనకి ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫ్రంట్ లైట్ సెక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి దీంట్లో వచ్చేటప్పుడు F77 అని చెప్పేసి మనకు ఒక మార్క్స్ అయితే ఏర్పాటు చేశారు. అలా మనం దీంట్లో చూసుకుంటే 3 లెవెల్స్ ఆఫ్ హెడ్ లైట్ అయితే మనకి హై బీమ్ అండ్ లో బీమ్లో కూడా 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. అండ్ కంప్లీట్గా అయితే అండ్ మన దీంట్లో చూసుకుంటే హజర్ లైట్స్ని అయితే ఇచ్చారు. ఎల్ఈడి లైట్ మనకి హజర్ లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ బేసిక్గా మన దీంట్లో వచ్చేటప్పటికి మనం మోటార్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి 0 to 60 వచ్చేటప్పుడు కూడా అరౌండ్ మీకు 2.9 సెకండ్స్లోనే మనకి స్పీడ్ అయితే అనుకుంటుంది అనమాట. అరౌండ్ మనకి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 2.9 సెకండ్స్లో అయితే చాలా బెటర్ మనకి స్పీడ్ అయితే మనకి ఇనిషింగ్గా అయితే అనుకుంటుంది. అయితే మోటార్ వచ్చేటప్పుడు కూడా పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్ని అయితే యూస్ చేశారు. అండ్ కంప్లీట్గా మనకి 0 to 60 అయితే మనకి అరౌండ్ మనకి 2.9 సెకండ్స్లో అయితే మనకి ఆ స్పీడ్ అనేది మనకి పికప్ అనుకుంటుంది. అండ్ మనకి అలాగే మనం హ్యాండిలింగ్ దగ్గర చూసుకుంటే కూడా మనకి ఏదైతే చాలా వెహికల్స్లో వచ్చేటప్పుడు మనకి క్లచ్ అయితే ఉంటుంది, దీంట్లో కంప్లీట్గా అయితే లేదనమాట. అలాగే ఆటోమేటిక్గా గేర్ సిస్టమ్ అన్నమాట దీంట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నది. అండ్ మనకి అలాగే ఫ్రంట్ గేర్స్ మనకి బ్రేకింగ్ సిస్టమ్ అన్నది కూడా ఆటోమేటిక్గా మీకు ఏదైతే మనకి రేర్ బ్రేక్ ఏదైతే ఉన్నదో కూడా మనం ఇనిషింగ్గా మనకైతే హ్యాండిల్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అదేంటన్నది మీకు రైడింగ్ సెక్షన్లో అయితే చెప్తాను. అండ్ సిట్టింగ్ పొజిషన్ చూసుకుంటే కూడా మనకి ఇలాగ ఉన్నదనమాట. అరౌండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 160 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెహికల్ వెయిట్ అయితే కొంచెం వెయిట్ అయితే ఉన్నది. అరౌండ్ మీకు చూసుకుంటే కూడా 196 kgs వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అరౌండ్ మీకు వెహికల్ వెయిట్ చెప్పాను కదా 196 kgs అని చెప్పేసి కొంచెం మనకు వెహికల్ అయితే వెయిట్ అయితే ఉన్నది చూసుకోవాలి, కొంచెం హెవీగా ఉంది. అండ్ రైడింగ్ సిట్టింగ్ పొజిషన్ అయితే ఎలా ఉందన్నమాట. మన హైట్ వచ్చేటప్పటికి నేను 5.10 కాబట్టి సిట్టింగ్ పొజిషన్ అయితే ఎలా ఉన్నది మీకు. అండ్ ఓవరాల్గా మనం చూసుకుంటే అల్ట్రాన్ F77 Mark II అయితే రివ్యూ అయితే ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. ఏమైనా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏమైనా మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. అండ్ మీకు డీటెయిల్స్ అయితే కంప్లీట్గా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి మీకు మిస్టేక్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే కంప్లీట్గా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచే చెక్ చేయొచ్చు. అలాగే మనం అల్ట్రావైలెట్ షోరూమ్ ఏదైతే ఉన్నదో కూడా కంప్లీట్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు వాళ్ళని అయితే కాంటాక్ట్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి అల్ట్రావైలెట్ F77 Mark II అయితే వీడియో లెంత్ అయితే ఎక్కువ రావడం వల్ల మనకి రైడింగ్ వీడియో అనేది నేను దీంట్లో అంటే యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీకు రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ కానీ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు రైడింగ్లో అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.